అసలు పిల్లలకు భోగిపళ్ళ పేరుతో రేగిపళ్ళనే ఎందుకు పోస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లలకు భోగిపళ్ళు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగిపళ్ళు పోయడం. సాయంత్రం సొందిగొబ్బెలు పిల్లల చేత పెట్టించిన తర్వాత ఈ భోగిపళ్ళు చేసే కార్యక్రమం మొదలు పెడతారు. 5 ఏళ్లలోపు పిల్లలకే ఎక్కువగా భోగిపళ్ళు పోస్తారు. రేగిపళ్ళు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకుగడల ముక్కలు కలిపి ఉంచుతారు. వాటిని పిల్లాడిపై పడేటట్టు పోస్తారు. అలా పోసిన తర్వాత కింద పడ్డ రేగిపళ్ళు తినడానికి నిషిద్ధం. దాన్ని ఎవ్వరూ లేని చోట పారేయడం చేస్తారు. అసలు పిల్లలకు భోగిపళ్ళు పేరుతో రేగిపళ్ళనే ఎందుకు పోస్తారు అనేది కూడా చాలామందికి తెలియదు. రేగిపండును అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరనాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళుతాడు. అందుకే ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు.